రెక్కాడితే గాని డొక్కాడని కటిక పేదలు. రోజంతా కష్టపడి వస్తే నిలువ నీడలేదు. కొందామంటే ఆకాశానికి అంటిన భూముల రేట్లు. 3000 నోట్లోకి పోవడమే గగనం. నిలువ నీడ కోసం నిరుపేదల ఎదురుచూపులు. పేదల గూడుపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. హన్మకొండ విద్యుత్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 966 ప్రభుత్వ భూమిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. గూడు గుడిసె లేక రోడ్డుపై జీవిస్తున్న ఎందరో పేదలు. రాజకీయ నాయకులకు పేదల బాధలు అవసరం లేదు, వారి ఓట్లు మాత్రమే కావాలి. ఇదే వారి అసలు రంగు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, పేదల బ్రతుకులు మారడం లేదు. ఓట్లు కావాలి, మా బాధలు మీకు అవసరం లేదా అని పేదలు దుయ్యబడుతున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అక్కడే అర్హులైన నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని, పంపిణీ చేసే వరకు మా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని సిపిఎం నాయకులు నిరుపేదలకు డిమాండ్ చేశారు. స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ ప్రభుత్వ 66 గల సర్వే నెంబర్ గల భూమిలో మేము అందరికీ ఇండ్లు నిలబడి ఇవ్వడానికి మేమందరం గ్యాదర్ అయ్యి ఒక 300 మంది ప్రజలందరూ వాళ్ళకు కూలి పని చేసుకొని ఇల్లు లేకుండా వాళ్ళు ఏం లేకుండా ఉన్న వాళ్ళందరికీ మేము నిల్వ ఇవ్వడానికి అందరికీ గ్యాదర్ చేసాము. దాంట్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇల్లు చేసుకోవడానికి కష్టపడుతున్నారు. దీనికి మన ప్రభుత్వం కొద్దిగా సహకారం చేసి, అదేవిధంగా అందరూ దాన్ని గమనించి పేద ప్రజలందరికీ ఖచ్చితంగా మనకు ఇక్కడ ఉన్న స్థలానికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వ భూమిని అందరికీ పేద ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకోటి సిపిఎం పార్టీ నాయకులు అందరూ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైనా ప్రభుత్వం ఉందో దానికి కంచాలేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమిని భూ కబ్జాదారులందరికీ వాళ్ళ స్వాధీనం కాకుండా పేద ప్రజలకి వచ్చేట్టు చూడమని అన్న సిపిఎం పార్టీ మనం కోరుతుంది. అదేవిధంగా అందరూ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే భూమి యొక్క భూ కబ్జాదారుల చేతికి వెళ్ళిపోతుంది. దాన్ని పోకుండా అన్ని కంచెలు వేసి ప్రతి ఒక్క భూమిని గవర్నమెంట్ భూమి ఎక్కడెక్కడ ఉందో దాన్ని సర్వే చేసి కంచెలు వేయించేసి పేద ప్రజలకు ఇల్లు వచ్చేలాగా స్థలం వచ్చేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. జిల్లా స్థాయి ఎప్పటికి కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి ఇనప కంచెను, ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఇనప కంచెను. సిపిఎం సాధిస్తాం సాధిస్తాం ఇళ్ల స్థలాలను, పోరాడతాం పోరాడతాం ఇళ్ల స్థలాల కోసం, పోరాడతాం పోరాడతాం ఇళ్ల స్థలాల కోసం. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, సాయంత్రం ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ ఇళ్ళ గోరా అని అరే ఇంకా 3 రోజుల క్రితం హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ వెనకాల ప్రభుత్వ భూమిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వీకరించి ఈ భూమిని రక్షించాలనే ఉద్దేశంతో అనేక మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలనే లక్ష్యంతో పేద ప్రజల్ని సమీకరించి ఈరోజు విష్ణుప్రియ గార్డెన్ వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయడం జరిగింది. అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక, ఇల్లు కిరాయి కట్టలేక వాళ్ళ చనిపోతే వాళ్ళ శవాలను ఇంటి ముందు కిరాయి ఇళ్ల ముందు వేయలేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని పేదలందరినీ సమీకరించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక గొప్ప లక్ష్యంతో సిపిఎం పార్టీ ముందడుగు వేసింది. దీంతోపాటు వరంగల్ నగరంలో ఉన్న అనేక ప్రాంత పేదల్ని సమీకరించి చివరి ప్రభుత్వ భూములు పంచేంత వరకు సిపిఎం పార్టీ అవసరంగా పోరాటం చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, 2018 సంవత్సరంలో మన జాయింట్ కలెక్టరు వాకాడి కరుణ గారు ఈ వరంగల్ నగరంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఈ కబ్జాకు గురవుతున్న వాటిని వెలికితీసి ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒక మంచి లక్ష్యంతో పేదలకు పంచాలనే లక్ష్యంతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి భూములు మొత్తం ఈరోజు భూ కబ్జాదారులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మొత్తం ఆక్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆక్రమణకు గురి కాకుండా పేదలను సమీకరించి ఇలా సిపిఎం పార్టీ గుడిసెలేస్తుంది. నిల్వ నిలవని పేదలందరినీ సమీకరించిన పరిస్థితి ఆ ఘనత సిపిఎం పార్టీకే ఉంది. అట్లాగే 579 స్థలంలో అనేక మంది
గుడిసెలు మన కబ్జాదారులు కబ్జా చేస్తూ ఉంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక సార్లు గ్రీవెన్స్లో ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. కానీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు నిమ్మకు నీరెత్తుకుంటా ఇవాళ భూ కబ్జాలో కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. ఆ భూమిని వెంటనే వెలికి తీయాలి, అక్కడ ఉన్న భూమికి వెంటనే కంచె బాతాలి, ఆ భూమిని రక్షించాలి. అట్లా భూమిని రక్షించి పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు పేదలు పంచేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ విధంగా ప్రజలు సిపిఎం పార్టీని అక్కువ చేర్చుకొని మా వెనకాల వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేందుకు మా పోరాటం, మా ఉద్యమం, భూపోరాటం కొనసాగుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమి లోపల బిల్డింగ్ కడితే బిల్డింగ్ కూడా ఆక్రమించరా? ఆక్రమిస్తున్నట్టు ప్రజాప్రతినిధులందరూ సరిచేసి ప్రభుత్వ భూములకి కంచెను బాధాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూమిని కంచెను బాధిస్తే ఇది ఐడెంటిఫై అయిపోతుంది కదా, అది ప్రజలు కాపాడుకుంటారు. కాబట్టి ప్రభుత్వ భూమికి కంచెను బాధాలని చెప్పేసి ఇనప కంచెను బాది పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది ఆ డిమాండు. అదేవిధంగా ప్రభుత్వం పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాత్రం గుడిసెలు వేస్తాం, పేదలకు పంచుతాం. ఇది అనాదిగా 30 ఏళ్ల నుంచి మా వారసత్వం ఇది. సిపిఎం పార్టీ అంటే గుడిసెల పార్టీ, సిపిఎం పార్టీ అంటే పేదల పార్టీ, సిపిఎం పార్టీ అంటే కార్మికుల పార్టీ, సిపిఎం పార్టీ అంటే శ్రామికుల పార్టీ. ఎర్రజెండా ఇది. కాబట్టి ఇళ్ల స్థలాల కోసం అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 966 అనేటువంటిది హార్ట్ ల్యాండ్. ఇది సుమారు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి. హైగ్రావచారి ల్యాండ్ని కూడా ఇట్లే కాపాడినాం మేము. కాబట్టి హైగ్రావచారి ల్యాండ్ని కాపాడి ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత సిపిఎం పార్టీకి ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం, ప్రభుత్వానికి ఇస్తాం, పేదలకి పంచుతాం. ఇది ప్రజాప్రతినిధులు సహకరిస్తే ధన్యవాదాలు, సహకరించకపోతే పోరాటం చేస్తాం. సహకరిస్తే మంచిది, పంచాలా, సహకరించకపోతే పోరాడి పేదలకు పంచుతాం. అట్లా రకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు చుక్కయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. అప్పరప్పుడంటే తొక్కబడటంటున్న ప్రజాప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా అధికారులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, మా జీవితాలు మాత్రం మారడం లేదు. అర్హులైన ఎంతోమంది నిరుపేదలు నీడలేక ఏం చేద్దామో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హులైనందరికీ నీడ ఇవ్వాలని కోరుచున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.